ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా మొదటిసారి టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో పుష్ప 2 మూవీ అనుకున్నట్లు రికార్డ్ సృష్టించడం ఖాయం. ఇందులో ఎలాంటి అనుమానాలు సందేహాలు అవసరం లేదని చెప్పొచ్చు. టికెట్ ధరలు మండిపోతున్నా సరే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో మొదటి రోజు హౌస్ఫుల్స్ కావడం బన్నీ క్రేజ్కు నిదర్శనమని చెప్పి తీరాల్సింది. అటు ఏపీలోనూ ఇంచుమించు తెలంగాణలో పెంచిన రేట్స్కు దగ్గరలో ఉన్నాయి. ఒక్కసారి ప్రీమియర్స్లో హిట్ టాక్ వస్తే మాత్రం పుష్పరాజ్ను పట్టుకోవడం చాలా కష్టమనే టాక్ నడుస్తోంది. ఇక కలెక్షన్స్ సునామీతో బాక్స్ ఆఫీస్ మీద విరుచుకుపడడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు టికెట్స్ రేట్ పెంచారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి తర్వాత వచ్చే సినిమాలు ఊరుకుంటాయా అంటే ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమనే చెప్పాలి. ఎందుకంటే మూవీ కలెక్షన్స్ అనేవి చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా చాలా అవసరం. పుష్పకి ఇంత వెసులుబాటు దక్కిన తర్వాత నెక్స్ట్ రాబోయే పాన్ ఇండియా సినిమాలు కూడా ఇదే రేంజ్లో ఆశిస్తాయి. ఈ క్రమంలో నెక్స్ట్ లైన్లో ఉన్న మూవీ గేమ్ చేంజర్. నిర్మాత దిల్ రాజు జీ స్టూడియోస్ ఈ సినిమా మీద 300 కోట్లకు పైనే ఖర్చు పెట్టారు. సరిగ్గా లెక్కలు ఇంకా బయటికి రాలేదు, కానీ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్లో విజువల్స్ను బట్టి ఎంత గ్రాండియరో అర్థమైపోతుంది. సో సినిమా టికెట్స్ రేట్స్ విషయంలో పుష్ప 2కి ఇచ్చినంత గేమ్ చేంజర్ కూడా ఇమ్మని అడిగే అవకాశం లేకపోలేదు. అలాగే సంక్రాంతి రేసులో గేమ్ చేంజర్తో పాటు వస్తున్న వెంకీ, సంక్రాంతికి వస్తున్న బాలకృష్ణ డాకు మహారాజ్ ఈ సినిమాలంతా కాకపోయినా రెగ్యులర్ రేట్స్ కంటే కాస్త ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ తెలియాలంటే ఫైనల్గా పుష్ప 2 మూవీ ఏ రేంజ్లో పేలుతుందో తెలియాలి. ఈ మూవీ ఎంత వసూళ్లు చేస్తుందా అని ఇండస్ట్రీ అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకవేళ అనుకున్నట్లుగా ఇప్పటి వరకు క్రియేట్ అయిన రికార్డ్స్ను బ్రేక్ చేస్తే కనుక టైర్ 1 హీరోలంతా టికెట్ రేట్స్పై కన్నేయడం ఖాయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంతకు మించిన సినిమాలు బ్యాక్గ్రౌండ్లో బలంగా రెడీ అవుతున్నాయి. ఏదేమైనా రేట్లు పెంచడం అనేది కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో డిస్ట్రిబ్యూటర్లు పెట్టే పెట్టుబడిని శాసిస్తుంది. ఇప్పుడు పుష్పకి చేసినట్లే సంక్రాంతి విడుదలకు కూడా ఇదే రేంజ్లో ప్రభుత్వం వరాలు ఇస్తే ఇక మూవీ మేకర్స్కు పండగే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.